నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అద్భుతమైన జర్నీ చేయబోతున్నాము. మనం ప్రస్తుతం ఆర్కే బీచ్ లోని బేవీ హోటల్ లో ఉన్నాము. ఈ లొకేషన్ వైజాగ్ గుండకాయలు లాంటిది. ఈ హోటల్ ప్రత్యేకత ఏంటంటే కిటికీ తీస్తే చాలు బంగాళాఖాతం మీ పాదాల దగ్గర వచ్చినట్టు ఉంటుంది. ఈ హోటల్ వ్యూస్ మొత్తం మళ్ళీ మీకు ఒక సపరేట్ వీడియోలో చూపిస్తాను. మనం ఇప్పుడు హోటల్ నుండి బయలుదేరి ఇప్పుడు మనం బీచ్ రోడ్ వెంబడి ప్రయాణిస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం పెట్టారు ఇక్కడ. సో ఎయిర్ క్రాఫ్ట్స్ అని ఇక్కడ అన్ని ఉంటాయన్నమాట. మనం వెళ్తున్న ఈ ప్రాంతం ఒకప్పుడు కేవలం జాలర్ల పల్లె, కానీ ఇప్పుడు ఇది సౌత్ ఇండియాలోనే మోస్ట్ ప్రీమియం కోస్టల్ రోడ్ అన్నమాట. ఈ రోడ్ లోనే సబ్మెరైన్ మ్యూజియం, హెలికాప్టర్ మ్యూజియం కూడా ఉన్నాయి. అవి కూడా మీకు సపరేట్ వీడియోలో చూపిస్తాను. అయితే ఇప్పుడు మొత్తం రోడ్ అయితే చూడండి, ఎంత వెడల్పుగా, ఎంత క్లియర్ గా, గ్రీనరీగా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మనకి అరౌండ్ 7 కిలోమీటర్స్ ఉందన్నమాట మన హోటల్ నుంచి కైలాసగిరి. ఆ దగ్గరకి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా జస్ట్ అరౌండ్ 1 కిలోమీటర్ ఉంది. మనం ఇప్పుడు కైలాసగిరి అడుగు భాగానికి చేరుకున్నాము. ఇక్కడ పైకి వెళ్ళడానికి మనకు 2 ఆప్షన్లు ఉన్నాయి, కారు లేదా బైక్ ఆర్ రోప్ వే. మీరు సొంత వాహనాల్లో వెళ్ళాలనుకుంటే ఆ ఘాట్ రోడ్ మలుపులు మీకు మినీ హిల్ స్టేషన్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. రోప్ వే, ఒకవేళ మీరు రోప్ వేలో వెళ్ళాలనుకుంటే ఒక సాహసమైన అనుభవం కావాలంటే మాత్రం రోప్ వేలో అస్సలు మిస్ అవ్వకండి. గాల్లో తేలుతూ గేబుల్ కార్లు వెళ్తుంటే కింద లోయ ఎదురు అనంతమైన సముద్రం కనిపిస్తాయి. ఆ థ్రిల్ వేరు. సో కింద ఇక్కడ 2 టికెట్స్ తీసుకోవాలన్నమాట. ఒకటి ఎంట్రీ టికెట్ 10 రూపీస్, ప్లస్ మళ్ళీ రోప్ వే అప్ అండ్ డౌన్ అంటే 200 రూపీస్ అనమాట. పోవడానికి 100, రావడానికి 100. సో చాలా క్యూ అయితే ఉందన్నమాట ఇక్కడ. మేము మార్నింగే వచ్చేసాము, కానీ చాలా క్యూ ఉంది. హాలిడేస్ కాబట్టి, ఆ వీకెండ్ కాబట్టి చాలా మంది ఉన్నారనమాట జనాలు. ½ అన్ అవర్ టైం అయితే పట్టింది. ఆ టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. అదే టికెట్ కౌంటర్. ఆ టికెట్ కౌంటర్ దగ్గర తర్వాత కూడా చాలా క్యూ అయితే ఉందని. చూడండి, ఇన్ని స్టెప్స్ పైకి ఎక్కి వెళ్తే అప్పుడు మనకి ఈజీగా దొరుకుతుంది అనమాట. కేబుల్ కార్ వెళ్ళడానికి ఈజీ కాదు. ఆల్మోస్ట్ మాకు 1 అవర్ టైం పట్టింది ఇక్కడ రావడానికి. ఈ స్టెప్స్ దారిలోంచి చూడండి, అదే అనమాట. ఇంకా జస్ట్ ఒక 10 మెంబర్స్ దాకా ఉన్నారు. నీకు ఒక వ్యూ పాయింట్ చూపిస్తా చూడండి. ఇప్పుడు అసలు ఎంత బాగుందంటే ఆ దృశ్యం చాలా చాలా బాగుంది అనమాట. సముద్ర తీరము అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. అలలు అసలు చాలా బాగుంది అనమాట. నైస్ ఎక్స్పీరియన్స్ అసలు ఇది. ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా బాగుంది అనమాట. సో ఫైనల్ గా అయితే మా కేబుల్ కార్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. కూర్చున్నాము. సో జస్ట్ ఒక 5 మినిట్స్ ఆర్ 7 మినిట్స్ పడుతుంది అనమాట పైకి వెళ్ళడానికి. చిన్న రోపే, కానీ చాలా బాగుంది అనమాట. వ్యూస్ అయితే అదిరిపోతున్నాయి. మీకు కేబుల్ కార్ నుంచి వ్యూ చూపిస్తా చూడండి. అలా కింద నుంచి పైకి వెళ్తుంటే అసలు ఆ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందనమాట. మేము జస్ట్ అలా ఫోటోలు అయితే తీసేసుకున్నాము. మీకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చూడండి. కింద నుంచి పైకి అలా వెళ్తుంటే అసలు చాలా బాగుందనమాట. నైస్ ఎక్స్పీరియన్స్. పైకి అయితే వచ్చేసామన్నమాట. మాకు 1 వరకే ఉంటుంది అంటుండు. 1 తర్వాత మళ్ళీ 1 అవర్ లంచ్ బ్రేక్ అంట. సో ఆ టైంలోపే మేము వచ్చేసేయాలి, మళ్ళీ లేదా మా ప్లానింగ్ వేస్ట్ అయిపోతుంది. మనం కైలాసగిరి చేరుకున్నాము. ఇది 380 ఎకరాల పార్క్ అనమాట. 1990లో అభివృద్ధి చేశారు. కానీ మీకు తెలుసా, ఈ కొండపై నుండి ఒకప్పుడు శత్రువులు నౌకలు వస్తున్నాయా లేదా అని కనిపెట్టడానికి బ్రిటిష్ వారు నిఘా పెట్టారంట. ఆ కాలంలో ఈ ఒక ముఖ్యమైన సైనిక స్థావరం. ఇక్కడ ప్రధాన ఆకర్షణ శివ పార్వతులు విగ్రహాలు. దాదాపు 40 అడుగులు ఎత్తులో ఉంటాయి. తెల్లని రంగు ఆకాశం తాకుతున్నట్టు ఉన్న ఈ విగ్రహాలను చూడడానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. కైలాసగిరి పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? ఇక్కడి కొండలు హిమాలయాలలోని కైలాస పర్వతాన్ని పోలి ఉంటాయి. పూర్వీకుల నమ్మకం. ఇక్కడ ఉన్న ఈ 40 అడుగుల భారీ శివ పార్వతుల విగ్రహాలు వైజాగ్ నగరాన్ని కాపాడుతున్నాయని భావిస్తారు.
నేను అలా సెల్ఫీలు దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని అలా అయితే ఫోటోలు అయితే వీడియోలు తీసుకున్నాను అనమాట. కాసేపు అలా టైం స్పెండ్ చేసి తర్వాత పక్కకైతే వచ్చేసాను అనమాట. సో ఇక్కడ వ్యూవింగ్ పాయింట్ ఇంకో ప్లేస్ ఉంది, చూపిస్తా పదండి. లవ్ సింబల్ వేసి పెట్టారు ఇక్కడ, అది కూడా చూపిస్తాను మీకు. సో చాలా మంది ఫోటోలు అయితే తీసుకుంటున్నారు అనమాట. ఇక్కడ లవ్ సింబల్ ఉన్న దగ్గర చాలా చాలా బాగా సెట్ చేశారు ఇది. ఇక్కడ మరో ఆకర్షణ ట్రైన్. ఈ ట్రైన్ కొండ చుట్టూ తిరుగుతూ మీకు 360 degrees వైజాగ్ వ్యూస్ ని చూపిస్తుంది. ఇది చాలా బాగుంటది అనమాట. అది ఇందాక ఫస్ట్ చూపించా కదా ట్రాక్ అది అన్నమాట. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే చూడండి, లవ్ సింబల్ దగ్గరకి అయితే వచ్చేసాం. సో అక్కడ ప్రదేశానికి అయితే వచ్చేసాము. సో అక్కడ బ్రిడ్జ్ కూడా ఉంది చూడండి, అక్కడికి వెళ్ళి ఫోటో తీసుకుంటారు. సో చాలా బాగుంది అనమాట ఇది. సో ఆ వ్యూవింగ్ పాయింట్ చూడండి, అసలు దృశ్యం అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అనమాట. చాలా సూపర్ గా ఉంది. అది ఋషికొండ బీచ్ అనుకుంటా. అసలు నెక్స్ట్ లెవెల్ ఫొటోస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ వస్తే చాలా బాగుంటది అనమాట. సో ఒక వైపు నుంచి ఇది ఇంకో వైపు చాలా బాగుంది అనమాట సీనరీస్ అయితే. ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి ఫొటోస్ తీసేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. మళ్ళీ రోప్ వే క్లోజ్ చేస్తారు, 1 hour టైం వేస్ట్ అయిపోతుంది. సో మేమైతే వెళ్ళిపోతున్నాము. మీరు కూడా వైజాగ్ వస్తే కార్లో ఘాట్ రోడ్ లో వెళ్తారా లేక రోప్ లో వెళ్తారా కింద కామెంట్ చేయండి. మేమైతే ఫైనల్ గా రోప్ వే ఎక్కేసాము. డౌన్ కూడా ఇందాకే టికెట్ తీసుకున్నాం కాబట్టి స్ట్రైట్ గా అయితే ఎక్కేస్తున్నాం అనమాట. సో కిందికి వెళ్ళేప్పుడు వ్యూస్ చూపిస్తా చూడండి, మీకు సూపర్ గా ఉన్నాయన్నమాట. పైనుంచి చూస్తుంటే మీకు చూపిస్తా చూడండి. చాలా బాగున్నాయి అనమాట. మేము అలా ఫోటోలు అయితే తీసేసుకున్నాము. వ్యూస్ చూడండి, అసలు ఎంత ఇందాక పైకి వస్తున్నట్టు ఇప్పుడేమో కిందికి వెళ్తున్నట్టు, సముద్రంలోకి వెళ్తున్నట్టు అయితే ఉందన్నమాట. చాలా బాగా వచ్చింది. చాలా నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ రోప్ వే. ఈ దృశ్యం మాత్రం చాలా బాగుందన్నమాట. ఫైనల్ గా అయితే కిందికి అయితే వచ్చేసాము. చరిత్ర, ఆధ్యాత్మికత మరియు ప్రకృతి కలిస్తే మన విశాఖపట్నం. సో ఫైనల్ గా అయితే చేరుకున్నాము. ఇలా కాసేపు లాగుతున్నాను అనమాట, ట్రాక్ చేస్తుండే ఇక్కడికి, అది అందుకు అది రాకపోతే. సో ఫైనల్ గా అయితే మేము దిగిపోతున్నాము. ఫైనల్ వీడియో ఇన్ రోప్. సో దిగేసి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ మాకు 1 hour టైం వేస్ట్ అయిపోయింది. లేకపోతే వాళ్ళకి పైన ఎక్స్ప్లోర్ చేసి వేరే టెంపుల్ కూడా వెళ్ళిపోయాము. కాబట్టి ఇక్కడ జనాల వల్ల టైం అయితే వేస్ట్ అయిపోయింది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. నెక్స్ట్ లాగా కలుద్దాం. బాయ్ బాయ్.